టీమిండియాలో రచ్చ మొదలైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టు వరుస ఓటములకు గంభీరే కారణమంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ చెత్త నిర్ణయాలతో జట్టుకు ఓటమంటూ తిడుతున్నారు. గంభీర్ను కోచ్ పదవి నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గంభీర్ తర్వాత సెహ్వాగ్కు కోచ్ పదవి ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. కోచ్ పదవికి సెహ్వాగ్ సరిగ్గా సరిపోతాడని క్రికెట్ లవర్స్ అంటున్నారు. T20 వరల్డ్ కప్ ముగిసే వరకు కోచ్గా గంభీర్ ఉండనున్నారు. ఇప్పటికే గంభీర్పై అసహనం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? అభిమానులు కోరుతున్నారనా, లేకపోతే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సెహ్వాగ్ లాంటి మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే సెహ్వాగ్ లాంటి ఒక దూకుడైన ఆటగాడి స్వభావమే టీమిండియాకి సరిపోలుతుందని నెటిజన్స్ రకరకాలైనటువంటి కంపారిజన్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, బీసీసీఐ ఏం ఆలోచిస్తుందనే సంగతి పక్కన పెడితే ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఈ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత గత కొంతకాలంగా మనం కనుక భారత జట్టు ప్రదర్శన చూసుకుంటే రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అసలు ఇతను కోచ్ గా పనికిరాడు, ఇతను కోచ్ గా ఉంటే అనవసరంగా జట్టులో సమస్యలు ఉంటాయనే ఆవేదన ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీని అంటే మామూలుగా వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ కనీసం 3-2 తేడాతో గెలిచే పరిస్థితి ఉండేది. కానీ అది సిరీస్ ఓడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచినా సరే అది మామూలుగా సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు, దానితోడు స్వదేశం అనే కామెంట్ ఎక్కువగా వినపడింది. ఇక ఆ తర్వాత పరిస్థితులు కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఖచ్చితంగా 3-2 తేడాతో లేదా 3-1 తేడాతో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ గెలవాల్సిన పరిస్థితి. అంతకుముందు న్యూజిలాండ్ పర్యటనలో వైట్ వాష్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇక మొన్న జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ విషయంలో కూడా ఇదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక సీనియర్ ఆటగాళ్లు కూడా పదే గౌతమ్ గంభీర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం, అసలు అతను కోచ్ గా పనికిరాడు, అతని వల్ల సీనియర్ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా సరైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదు, పదే తనకు నచ్చిన ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు, అలాగే కోచింగ్ స్టాఫ్ విషయంలో కూడా ఇదే వ్యవహరిస్తున్నాడు, స్వదేశంలో మంచి బ్యాటింగ్ కోచ్లు ఉంటే విదేశాల నుంచి బ్యాటింగ్ కోచ్లను తీసుకురావడం ఏంటి అనే విమర్శలు ఎక్కువగా వినిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు అంటే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కావడం, అతన్ని మార్చాల్సిందనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ పేరు ఎక్కువగా ఇప్పుడు వినపడుతోంది. ఎందుకంటే వాస్తవానికి 2017లోనే వీరేంద్ర సెహ్వాగ్ కోచ్ గా దరఖాస్తు చేశాడు. కాకపోతే అప్పుడు కొన్ని కారణాలతో టీం మేనేజర్ ఉన్నటువంటి రవిశాస్త్రిని కోచ్ గా తీసుకున్న పరిస్థితి విరాట్ కోహ్లీ నాయకత్వంలో. ఇక ఇప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా ఇతని విషయంలో ఇప్పుడు గంభీర్ విషయంలో సీనియర్ ఆటగాళ్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, పదే అతను కోచ్ గా పనికిరాడు అంటూ కూడా బీసీసీఐ కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ వస్తే బాగుంటుంది అన్నట్టు బోర్డు కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గంభీర్ ను అంటే T20 ప్రపంచ కప్ కు ముందే తప్పించి అతని స్థానంలో కొత్తగా అవకాశం ఇవ్వాలి, కొత్త కోచ్ కి అవకాశం ఇవ్వాలంటూ కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ పేరు ఎక్కువగా వినపడుతుంది. అతని మైండ్ సెట్ గానీ, దూకుడు మనస్తత్వం గానీ, అతను క్రికెటర్ గా ఉన్నప్పుడు కూడా మనం చూసాం. ఇప్పుడు కోచ్ గా ఉంటే అదే కొనసాగుతుంది. అలాగే సీనియర్ ఆటగాళ్ళతో కూడా అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళతో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. కేఎల్ రాహుల్ కానీ, లేదంటే రోహిత్ శర్మతో కలిసి అతను చానాళ్ళు ఆడిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే విరాట్ కోహ్లీతో కూడా చానాళ్ళు ఆడాడు. కాబట్టి ఇవన్నీ కూడా జట్టుకు కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఎస్, రైట్. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా బీసీసీఐ మీటింగ్ కాల్ఫర్ చేసిన తర్వాత ప్రధానంగా ఒక 2-3 పేర్లు వచ్చాయి. అందులో మొదటి వరుసలో సెహ్వాగ్ పేరున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే T20 వరల్డ్ కప్కి ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి టీం కూర్పులో కావచ్చు, లేకపోతే ఆటగాళ్లలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలని చూస్తే ఇక్కడ గంభీర్ పరిస్థితి ఎలా ఉంది అంటే బీసీసీఐ విషయంలో కొత్త అల్లుడిని ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో, ఇప్పుడు మనం ఉభయ గోదావరి జిల్లాల్లోకి వెళ్తే కొత్త అల్లుడికి వచ్చే మర్యాదలు కాస్త వేరేగా ఉంటాయి. తెలంగాణలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ అంటే అతను ఏం చెప్పినా సరే చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఇతర విషయంలో కూడా అదే తరహాలో పరిస్థితులు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. అతను ఫెయిల్ అవుతున్నాడు. స్వదేశంలో 2 సార్లు శ్రీలంకలో వన్డే సిరీస్ కోల్పోయాము, స్వదేశంలో 2 సార్లు టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయింది అనేది ఎక్కువగా వినపడుతుంది. మొన్న కూడా సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ వీళ్ళు ఫీల్డ్ లో ఉండబట్టి ఆ మ్యాచ్ గెలిచిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక అలాగే కొంత బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా వాషింగ్టన్ సుందర్ని కానీ, లేదంటే రుతురాజ్ గైక్వాడ్ని కానీ ముందు పంపించి కేఎల్ రాహుల్ వెనక పంపించడం ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. కాబట్టి ఇప్పుడు కూడా పరిస్థితి జట్టులో సానుకూలంగా లేదు. కాబట్టి అతను ఉంటే ఇదే విధంగా ఉంటే కనుక జట్టు మరింత దిగజారిపోయే అవకాశం ఉంటుంది. T20 ప్రపంచ కప్ లో భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే T20 జట్టు ఎంతో బలంగా ఉంది. కాబట్టి ఇతన్ని ముందుగానే తప్పిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు వెయిట్ చూడకూడదు అనేది కూడా వినపడుతుంది. కాకపోతే నాకున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 2026 T20 ప్రపంచ కప్ తర్వాతనే మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే కామెంట్ అయితే వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్.
సో అది ఇక టీమిండియాలో రచ్చ అయితే మొదలైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై అయితే ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస ట్వీట్లతో గౌతమ్ గంభీర్ను ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పాలి. జట్టు వరుస ఓటములకు గంభీరే కారణమంటూ కూడా ఫ్యాన్స్ విపరీతంగా చేస్తున్నటువంటి ట్వీట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక గంభీర్ చెత్త నిర్ణయాలతో జట్టుకు ఓటమి కంటిన్యూ అవుతోందంటూ కూడా తిడుతున్నారు. గంభీర్ను కోచ్ పదవి నుంచి తొలగించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంభీర్ తర్వాత సెహ్వాగ్కు కోచ్ పదవి ఇవ్వాలని కూడా నెటిజన్లు అంటున్నారు. అలాగే కోచ్ పదవికి సెహ్వాగ్ సరిగ్గా సరిపోదాడని క్రికెట్ లవర్స్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ ముగిసే వరకు కూడా కోచ్గా గంభీరే ఉండనున్నాడనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే గంభీర్పై రోహిత్ శర్మ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది.